నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. మనతో అయితే శ్రీమతి రాణి రుద్రమ్మ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మీరు ఎంపీగా పోటీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఎంపీగా పోటీ చేయబోతున్నారా? పోటీ చేస్తే ఎక్కడి నుండి పోటీ చేస్తారు? అంటే నేనైతే ఇప్పటివరకు ఏమీ అనుకోవట్లేదు. మాకు ఎన్నికలైనా బాధ్యతలైనా ఏదైనా కూడా పనిలో భాగంగానే నేను చూస్తాను. నాకు ఏ బాధ్యత ఇచ్చినా నేను పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేస్తాను కాబట్టి సో ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశాన్ని కూడా పార్టీ కనుక నిర్ణయించి మీరు పలానా చోట పోటీ చేయండి అని అంటే డెఫినెట్గా చేస్తాను. అంతకు లేదు మీరు పని చేయండి అని అంటే చక్కగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాకు అప్పచెప్పినటువంటి ఏ పనైనా కూడా నేను చేస్తాను. రామ మందిరం ప్రారంభం అయితే అయ్యింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికలలో ఇదేమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? అయితే రామ మందిర అంశం అనేటువంటిది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మంది హిందువుల ఆత్మాభిమానానికి, గౌరవానికి, ప్రేమకు, వాళ్ళకు ఉన్నటువంటి భక్తికి సంబంధించినటువంటి అంశం. సో దీన్ని మేము ఏ ఒక్కనాడు కూడా ఒక్క పార్టీకే సంబంధించినటువంటి అంశంగా మేము చూడలేదు. కానీ రామమందిర అంశంలో ఆనాడు కరసేవకులుగా వెళ్ళినటువంటి వాళ్ళైనా బీజేపీ కార్యకర్తలే. ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రామమందిర నిర్మాణం అనేటువంటిది కూడా సాధ్యమైంది. బట్ అదే పనిని కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. అదే కరసేవలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలో వెళ్ళలేకపోయినారు. కాబట్టి ఇన్ జనరల్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము రాముడు మా దేవుడు రాముడు అనేది మేము ఓన్ చేసుకుంటాం. అలాగని మేము ఇతర పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజలు వాళ్ళు ఓన్ చేసుకోరు అని మేము అనట్లేము. యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా డెఫినెట్గా మేము రాముడిని పూజిస్తాము, రాముడిని మొక్కుతాము, రాముడు మా దేవుడు అనేటువంటి దాన్ని మేము నమ్ముతాము. సో వాళ్ళు రామమందిర ప్రారంభోత్సవాన్ని కూడా వెళ్ళినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సెక్యులర్ భారతదేశంలో మెజారిటీ ప్రజల నమ్మకము, విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక దేవాలయ ప్రతిష్ట జరిగినప్పుడు, దేవుడి పునఃప్రతిష్ఠ జరిగినప్పుడు ఒక పార్టీగా మీరెందుకు వెళ్ళట్లేరు అంటే మీరు సెక్యులర్ కాదనే కదా. ఇవాళ మీరు హిందూ వ్యతిరేకమైనటువంటి పార్టీ ఏమిది? కాబట్టి ఇవాళ వాళ్ళకి అట్లాంటి ఉద్దేశం ఉంది. బట్ మేము ఎప్పుడైనా కూడా ప్రజల అభిష్టం మేరకు డెఫినెట్గా ఉంటాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తారు. బట్ మేము దాన్ని ఒక పొలిటికల్ అంశంగా ఎప్పుడు కూడా చూడట్లేదు. అజరుద్దీన్ అయితే రామ మందిరం మీద వ్యాఖ్యలు అయితే చేశారు. వారి గురించి మీరు ఏమనుకుంటారు? ఎలా స్పందిస్తారు? ఇవాళ ఓవైసీ సోదరులు ఎప్పుడు కూడా ఇవాళ వాళ్ళకు మాట్లాడడం కొత్త కాదు. ఇవాళ సెక్యులర్ భారతదేశం అనేటువంటి ఒక పేరు చెప్పుకొని ఇవాళ రామ మందిరం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో సీతమ్మ తల్లి మీద వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. 15 నిమిషాల సమయం ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా నరికి చంపుతా అని చెప్పినటువంటి వాళ్లను కాపాడింది ఎవరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నా కూడా ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయకుండా కోర్టు నుంచి వాళ్ళను తప్పించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేవలం ఓవైసీ సోదరులు ఎంఐఎం పార్టీతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక లాలూచి ఏదైతే ఉందో దానికోసం వాళ్ళని కాపాడుతూ వచ్చినారు. అందుకే వాళ్ళు కూడా నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలో ఉండుంటే ఇవాళ ఓవైసీ అనేటువంటి వ్యక్తి అట్లాంటి డైలాగ్ కొట్టడానికి ఇవాళ 100 సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడేది. బట్ సరే, కాలం నిర్ణయిస్తుంది ఏదైనా కూడా. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు వాళ్ళే నోరు మూసుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇండియా భారత్గా మారింది. అలాగే రామ మందిరం కూడా నిర్మాణం పూర్తి చేసుకుంది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి బీజేపీ తరపు నుండి? ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి టార్గెట్ ఇవాళ ప్రజా సంక్షేమ భారతదేశం ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక ఫలితం, ప్రజాస్వామ్య ఫలితాలన్నీ కూడా ఆఖరి పౌరునికి చేరటం అనేటువంటిది ఎంత ముఖ్యమో, ఇవాళ ప్రజలకు కావలసినటువంటి తిండి, బట్ట, చదువు, వైద్యం, ఇవన్నీ ఉపాధి, ఇవన్నీ కూడా సమంగా అందరికీ కూడా కలుగుతూ భారతదేశం అనేటువంటిది విశ్వగురువుగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబడాలి అనేటువంటిది ఇవాళ మోడీ గారి కళ, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి లక్ష్యం. ఇవాళ ఆ లక్ష్యం దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇవాళ గతంలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తుమ్మితే ఊసిపోయే ముక్కు లేకుండే మన ఆర్థిక పరిస్థితి. బట్ ఇవాళ ప్రపంచంలోనే 5వ ఆర్థిక సుస్థిరత కలిగినటువంటి దేశంగా భారతదేశం నిలబడింది అని అంటే అది మోడీ గారి దూరదృష్టి. భారతదేశాన్ని నెంబర్ 1గా నిలబెట్టాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఏదైతే ఉందో ఆ దిశగా మన ప్రయాణం అనేటువంటిది కొనసాగుతోంది. కాబట్టి మనం ఒక 10 మెట్లు ఎక్కి పైకి పోయినాం. సో ఇంకొక 5 మెట్లు మనం ఎక్కేది ఉంది. వచ్చే సంవత్సరం కల్లా మనం 3వ స్థానంలోకి వెళ్ళబోతున్నాం. ఇంకొక 10-15 సంవత్సరాలు కనుక ఇదే దృఢమైనటువంటి సంకల్పంతో మనం పోరాటం చేస్తే, పని చేస్తే డెఫినెట్గా మనం
మన కోరిక, మన కళ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ కళ 2040వ సంవత్సరం వరకు ఖచ్చితంగా ప్రపంచాన్ని శాసించేటటువంటి స్థాయికి భారతదేశం నిలబడుతుంది. అదే బీజేపీకి ఉన్నటువంటి నెక్స్ట్ టార్గెట్. ఓకే అండి, థ్యాంక్స్.